ఈరోజు ఎట్లన్నా చేసి 10,000 సంపాదించాలి. ఎట్లన్నా కదా కానీ సంపాదించాలి. మేస్త్రి పనికి పోదమ్మా, 1000 రూపాయలు వస్తాయి. మంచులు దేనికి పోతే 800 యూనిట్స్ తెస్తారు. అమలు పనికి పోతే 1500 దాకా వస్తాయి. ఏ పని చేస్తే పైసలు ఎక్కువ వస్తాయి, ఏ పని చేస్తే వస్తాయి పైసలు ఎక్కువ, ఆ పని పోవాలి. ఎట్లా చేద్దాం? ఐడియా. అమ్మా, జానపేట పోతే సక్సెస్ కాలే, ఓల్డ్ కంపాలు పోతే ఆడ సక్సెస్ కాలే, ఆఖరి గాలిపేట కూడా పోతుంది, గాడ కూడా కలుస్తాయి. ఇక తిమ్మాపూర్ వచ్చిన గిడ ఏమన్నా సక్సెస్ అయితే చూడాలి. పోయి ఊర్లో గిట్లా పోయి పట్టుకోలేవన్నా కానీ గుంతలు మిట్టలు పంది ఒకరు బొక్కలు దాక్కున్నారు. ఎవరొక్కరు కనిపిస్తుంది ఆయన, ఎవరైనా పట్టుకుని ఉంటే సెంటర్ కూడా వస్తే అమ్మ. అమ్మా నాయన, అయ్యా చా, ఈ ఊర్లో కూడా ఒకరు దొరకకపోయారు. చిచ్చి. బాగానే ఉన్నానే, మరి ఎవరు దొరుకుతాడు నాకేంది? దొరికిండు 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 పట్టుకుంది పట్టుకుంది. అరోం హర శంకర, ఊరు వాళ్ళకంతా మంచి జరగాలి స్వామి. ధనం లేను ధనము, గుణం లేను గుణము, పెళ్లి వాళ్ళకి పెళ్లి అయితే స్వామి. శంకర మరణ స్వామిని పట్టుకుంటే నాకు పెళ్ళి అయ్యేటట్టే ఉంది. స్వామి ఇక్కడ ఇది కూడా టికెటేవా? సగం పట్టుకోవాలి, తీసుకోవాలి. ఇప్పుడైతే వచ్చి ఏం కావాలి మరి?
ఏమి కావాలి? ధనం లేనోళ్ళకు ధనం, గుణం లేనోళ్ళకు గుణం. ధనం ఇస్తావా? ఆ? ఎంత ఇస్తావు? అంతేనా? చూపి ఏడుందో. మా ఇంట్లో మూలకు ఉందని పెద్దలు చెప్పింది. అవునా? చూద్దాం బాగుంది. నీ అసలు మస్తు చూసినాం పో. చూసినాం నీ అసటోళ్ళని. నీ అసటోళ్ళు మస్తు చూసినాం. ఏ గల్లి అంది స్వామి. నీకోసమే తెస్తున్నా నేను. దేలాడు వేసుకొస్తుంది. ఎక్కడ పోయినా స్వామి నీవు? తెలిసింది నాకు నాయన. నేను ఎవరు చెప్పలేదు, నీకెట తెలిసింది అట్లా? ఎవరు చెప్పకపోయినా కొన్ని విషయాలు మాకు తెలుస్తాయి నాయన. అట్లా తెలుసా స్వామి? ఈ ఊరిలో అందరూ సంతోషంగా ఉన్నారని, ఈ ఊరితో నాకేం పని లేదని నేను అలా వెళ్తూ ఉంటే. చెప్పు స్వామి. వెళ్తూ ఉంటే ఏమైంది చెప్పు స్వామి. కొన్ని విషయాలు ఇలా బజార్లో చెప్పకూడదు నాయన. ఏదైనా గృహానికి తీసుకెళ్ళు, అక్కడ చెప్తా. గృహం అంటే ఇల్లు. నీకు ఇల్లు ఉంది కదా స్వామి, అక్కడికి పదాలు స్వామి వెళ్దాం. ఇది అలాగే పట్టుకుని ఉండు, కింద పెట్టకు. అలాగే స్వామి. నీ నామధేయము? నా అంటే నామం అనగా పేరు. నీ పేరు? నా పేరా రమేష్. అంతేనా? పూర్తి పేరు ఏమైనా ఉందా? పూర్తి పేరు అంటే జరా స్వామి గుజ్జులాట రమేష్. ఏలాట నాయన? గుజ్జులాట రమేష్. గుంజులాట రమేష్. అంత విచిత్రంగా ఉన్నది. ఆ పేరు అలా వచ్చింది మీ ఇంటికి? వెనుకటికి మా తాత వాళ్ళ తాత ఎవరినో గుంజులాడిందంట. అందుకే ఆ పేరు మాకు పడ్డది. ఇలా రా, తిలకం పెడతా. ఇక గుంజులాట సంగతి పక్కకు పెట్టి నీ ఆట చెప్పు. అది నేను ఏ పని చేసినా పొక్తగా ఉంటుంది. కానీ అని ఆగిండ్రు. చెప్పు స్వామి చెప్పు. నేను చెప్పేది కాదు అని అనకూడదు. కాదు అన్నావు, ఆ పని కాదు. అట్లా ఏమన్నాను స్వామి, నువ్వు చెప్పినట్లు చేస్తా. నీ సమస్య ధనానికి సంబంధించిందా? కాదు స్వామి. అబ్బా దొరికింది. పోనీ గుణానికి ఏమైనా సంబంధించిందా? నా అంత మంచోడు మా గల్లీలే కాదు, మా ఊర్లోనే లేడు అంటారు అందరూ. అయిపోయింది 10 కడ 20 వేయచ్చు. నీ సమస్య ప్రేమదా? పిల్లలదా? కాదు. నీ సమస్య పెళ్ళిదా? మౌనం అర్ధాంగీకారం నాయన. నువ్వు మౌనంగా ఉన్నావంటే నీ సమస్య పెళ్ళి. నాకు అర్థమవుతుంది. ఏమైనా స్వామి అట్లా చూస్తున్నారు? బెదురుకుటిగా నేను మంచి సంబంధాలు వచ్చి మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొన్ని ఏమో అంతా అయిపోయింది అనుకున్న లోపే క్యాన్సిల్ అయిపోయినాయి. అవునా కాదా? అవును స్వామి, నువ్వు చెప్పింది అక్షర సత్యం. మళ్ళీ ఏమైంది స్వామి? నిన్ననే ఒక కోటీశ్వరుల సంబంధం ఊరు బయట ఉన్న చింతచెట్టు దగ్గరకు వచ్చి తిరిగిపోయింది. అబ్బా అవునా స్వామి? ఆ యొక్క సంబంధం ఫిక్స్ అయింటే నీ బతుకు బంగారు బాతులాగా అయిపోయేది. అవును స్వామి. నీకు ఇలా జరగడానికి కారణం ఎవరో తెలుసా? తెలియదు స్వామి. నీ పక్కనే ఉన్న నీ పాలోళ్ళే.
అబ్బా నేను అనుకున్నా స్వామి ఆ కొడుకులే ఏం తింటారు ఆ కొడుకులను చేసేస్తా. అవునాయన, అంత ఆవేశం పనికిరాదు. ఇందాక తెలియదన్నావు, ఇప్పుడు వేసేస్తా అంటున్నావు. నాకు వాళ్ళ మీదనే డౌట్ ఉండే స్వామి, మీరు చెప్పినాక ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. నేను చెప్పినట్టు చేస్తే నీ సమస్య తీరిపోద్ది, నీ చేయికి మరకంటకుండా నీ పని అయిపోద్ది. సరే మీరు చెప్పినట్లు చేస్తా స్వామి, అదేదో చెప్పండి. సమస్య పెద్దది, ఖర్చు గట్టిగా అవుద్ది. ఇప్పుడు ఒక 15 దాకా కావచ్చు. మరి సడన్గా అంటే మీ దగ్గర ఉన్నాయో మరి. స్వామి మీరు పైసల గురించి ఏం ఫికర్ చేయకండి, 15 కాకపోతే 20 ఇస్తా, కానీ పని అయిపోవాలి. నన్ను కలిసినప్పుడు ఇంటికి తీసుకుపోతే ఒకటి చెప్తారన్నా, గుర్తుందా? అవును అన్నారు. ఈ ఊరి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవనుకొని నా బాట కొంటే నేను పోతా ఉంటే ఎందుకో ఒక దగ్గర నా ఎడమ పాదం ఆగిపోయింది. నా ఎడమ పాదం ఆగిపోయింది అంటే ఈ ఊరిలో ఒకరికి సమస్య ఉన్నట్లు, ఆ సమస్య నేనే తీర్చగలను అన్నట్లు. ఆ యొక్క సమస్య నీకున్నది కాబట్టే ఈ ఊరిలోకి నేను మళ్ళీ అడుగు పెట్టాను. స్వామి నా సమస్య తీరిపోయి నేను సంతోషంగా ఉంటానా? తప్పకుండా. కానీ హిమాలయ కొండలలో మంచు పర్వతాల మధ్యలో ఉన్న గుహలో నీకు హోమం జరిపించాలి. అర్థమైంది స్వామి. శుభం. చేతికి ఇవ్వకూడదు నాయన, జోలిలో పెట్టుము. అంతా మంచి జరుగుగాక. ఒక్క నిమిషం స్వామి. ఇప్పుడు బాగుంది. మరి నేను వెళ్ళరానా? శుభం శుభం. హరోం హర శంకర. స్వామి మీరు ఎక్కడ ఉంటారు స్వామి? మేము ఉండే చోటు మా నోటితో చెప్పకూడదు నాయన. ఇదిగో ఇది నా ఆధార్ కార్డు, ఇదే మా ఆధారం. నీకు రావాలనిపిస్తే అక్కడికి వచ్చేసి. అమ్మయ్య, ఇట్లాంటి వాళ్ళు ఉంటే 15,000 కన్నా రోజుకు 30,000 సంపాదించవచ్చు. నెక్స్ట్ అన్న సార్ గోయింగ్.